వెల్కమ్ టు S6 టీవీ తెలుగు. బుటల ముందుగా హెడ్లైన్స్. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు, లోక్సభలో ఉద్రిక్తత. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వైఎస్ఆర్సీపీ వాకౌట్. పుష్ప స్టైల్లో ఎర్రచందనం స్మగ్లింగ్, 1.65 కోట్ల దొంగల స్వాధీనం. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం భారతమాతను అమ్మేసిందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం పూర్తిగా ఏకపక్షమని దుయ్యబట్టారు. ఒప్పందం వల్ల అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు భారత మార్కెట్ను ముంచెత్తుతున్నాయని ఆయన ఆరోపించారు. భారత ఇంధన భద్రతను పూర్తిగా అమెరికాకు మోదీ అప్పగించేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రపంచమంతా ఏఐ యుగంలోకి వెళ్తుందని, దాని ప్రభావంతో భారతీయ ఐటీ కంపెనీలు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఉద్యోగాలకు ఏఐ ప్రమాదం పొంచి ఉందన్న వాదనలు ఉన్నాయన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద డేటా కేంద్రాలుగా చైనా, ఇండియా ఉన్నాయని చెప్పారు. కానీ మన డేటాను రక్షించుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకోలేదని విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి రిజిజు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రాహుల్ గాంధీ సభ నుంచి వెళ్లిపోయారు. So we have the biggest data pool on the planet. 1.4 billion people means massive amount of data is being generated in India, and data is wealth. Everybody talks about AI. But talking about AI is like talking about the internal combustion engine without talking about petrol. The petrol for AI is data. So let me repeat that. The petrol for AI is data. Meaning if you have AI and you don't have data, you have nothing. If you have AI and you don't have data, you have nothing. Now, which are the two biggest pools of data on the planet? The Indian pool of data and the Chinese pool of data. They also have 1.4 billion people. We have bigger population than them. We allow more freedom. We allow our people to do more dynamic things. So we have, in fact, more interesting data. What's the second strength? The second strength, and what do you need in difficult times? You need food. Who produces our food? Our kisans produce our food. Our laborers produce our food. This is what gives us strength. This is what allows that data to be produced. This is what allows that brilliance to be generated. And we fought for food security. Food is abundant today. So that's the second thing. And the third thing, what do you need to run a modern country? You need energy, you need fuel, you need petrol. So these are the three things that need to be protected in turbulent times. Our people and our data. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అనేక కీలక మార్పులు ఎదుర్కొందని ఆయన పేర్కొన్నారు. పరిమిత వనరులు ఉన్నప్పటికీ దీర్ఘకాలిక అభివృద్ధికి నాటి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 2019లో జరిగిన ప్రభుత్వ మార్పు రాష్ట్ర పురోగతికి విఘాతం కలిగించిందని గవర్నర్ వ్యాఖ్యానించారు. 2019 తర్వాత పాలన వైఫల్యాలు తలెత్తి అభివృద్ధి స్తంభించిందని, ఆర్థిక ఒత్తిడి పెరిగిందని చెప్పారు. మౌలిక సదుపాయాలు, విద్యుత్, సాగునీటి రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ప్రజలు మార్పు కోరుకుని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని తెలిపారు. గత 19 నెలలుగా ప్రభుత్వం పునరుద్ధరణ దశ నుంచి ప్రగతి దశగా పయనిస్తోందన్నారు. సూపర్ 6 సహా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాల పునఃప్రారంభం, పారదర్శకత కోసం 7 శ్వేతపత్రాలు విడుదల చేశామని వెల్లడించారు. స్వర్ణాంధ్ర విజన్ ద్వారా రాష్ట్రానికి స్పష్టమైన ఆర్థిక దిశ నిర్దేశించామని గవర్నర్ తెలిపారు. అంతకుముందు అసెంబ్లీ వద్దకు చేరుకున్న గవర్నర్ కు సీఎం చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్వాగతం పలికారు. Made common citizen understand the misgovernance in public finances, derailment of the Polavaram project,
destruction of the power sector, misappropriation of natural resources, criminal excise policies, deterioration in law and order, and the misguided three capital proposal with an aim of destroying futuristic Amaravati that stalled the state's overall progress and the vision of a developed India by 2047. I call upon every citizen to participate actively in this shared mission of transformation. This collective journey is directed towards building a state that is wealthy, healthy, and happy, and among the most livable in the country by translating aspirations of the people of Andhra Pradesh into enduring outcomes. With confidence in our strengths, faith in our institutions, and unity in our purpose, Andhra Pradesh is moving forward with a resilient spirit, competitive in action, and committed to a future where every citizen can live with dignity, opportunity, and hope. Jai Hind, Jai Andhra, Jai Jai Swarnandhra. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం సమయంలో వైఎస్ఆర్సీపీ సభ్యులు మధ్యలో ప్రారంభ అబద్ధాలు, అసత్యాలపై తీవ్ర విమర్శలు చేస్తూ అసెంబ్లీ వేదికగా తమ ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ప్రధాన ప్రతిపక్ష హోదా నిరాకరణ, శాంతి భద్రతా పరిస్థితులపై తమ అభిప్రాయాలను తెలుపుతూ వైఎస్ఆర్సీపీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అయిపోయింది. ప్లీజ్ మంచిర్యాల జిల్లాలోని పోలింగ్ కేంద్రాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు. పోలింగ్ బూత్ లోకి ప్రవేశించకుండా బీఆర్ఎస్ ఏజెంట్లను పోలీసులు అడ్డుకుంటున్నారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో 9-10 పోలింగ్ కేంద్రాల్లో బీఆర్ఎస్ ఏజెంట్ గా ఉన్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ను పోలింగ్ బూత్ లోకి ప్రవేశించకుండా అడ్డుకుని నెట్టేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ శ్రీనివాస్ గౌడ్ పోలింగ్ కేంద్రం ముందు రోడ్డుపై నిలబడి ఆందోళన వ్యక్తం చేశారు. నేను అబ్జర్వ్ చేసేస్తా నాకు అర్థం కాదు. లోపలికి వస్తలేదు. 200 మీటర్ల దగ్గర సహకరించమని చెప్పినా మీరు సహకరిస్తారు. మీరు డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళకి సహకరిస్తారు. ఐ డోంట్ కేర్. మీరేం చేస్తారో చేయండి.
మీరేం చేస్తారు ఏయ్ మీరేం చేస్తారు సార్ ఇచ్చుకోండి ఇంకా దౌర్జన్యం చేయండి నేను ఒప్పుకోను నన్ను అడిగారు కదా మీకు సీసీ కెమెరా చూడండి సీసీ కెమెరా చూడండి కెమెరా చూడండి చేయండి ఏజెంట్ ఎన్నికల ఏజెంట్ లోపలికి కొట్టిస్తున్నారు నేను పోలే మీరు సీసీ కెమెరా చెక్ చేయండి ఇప్పుడు వచ్చిన 1 అవర్ కన్నా తర్వాత ఇప్పుడు వచ్చిన మీరు దౌర్జన్యం చేస్తారు ఎలక్షన్ మీరు దౌర్జన్యం చేస్తారు మీరు కావాలని చేస్తున్నారు I don't accept your likes. పుష్ప సినిమాను తలపించేలా ఎర్రచందనం స్మగ్లింగ్ 1.65 కోట్ల విలువైన దొంగల స్వాధీనం. సినిమా ఫక్కీలో ట్యాంకర్ ద్వారా ఎర్రచందనం తరలిస్తున్న భారీ ముఠాను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టీ సుండుపల్లి మండలం పెంచ ప్రాజెక్టు సమీపంలో జరిగిన ఈ దాడిలో సుమారు 1.65 కోట్ల విలువైన 72 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. అటవీ శాఖ సిబ్బందితో కలిసి ఫిబ్రవరి 11వ తేదీ తెల్లవారుజామున పెంచ ప్రాజెక్టు సమీపంలో తనిఖీలు చేపట్టారు. స్మగ్లర్లు ట్రాక్టర్ ట్యాంకర్లోకి ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తుండగా పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. పోలీసులు గమనించిన స్మగ్లర్లు తప్పించుకునే ప్రయత్నం చేయగా చాకచక్యంగా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారు చీకట్లో పరారయ్యారు. అరెస్టైన నలుగురులో 2 తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు కాగా మరో 2 చిత్తూరు జిల్లా వాసులుగా గుర్తించారు. వీరి వద్ద నుండి ఎర్రచందనం దుంగలతో పాటు రవాణాకు ఉపయోగిస్తున్న ట్రాక్టర్ ట్యాంకర్లను సీజ్ చేశారు. రైడ్లో భాగంగా ట్రాక్టర్ ఒకటి వాటర్ ట్యాంకర్ మీకు పక్కన చూపిస్తున్నారు. వాటర్ ట్యాంకర్లో అనుమానాస్పదంగా ఉన్నప్పుడు అక్కడ చూస్తే ఈ రెడ్ శాండిల్ లాక్స్ వాటిని పట్టుబడడం జరిగింది. అక్కడే ఉన్న ఈ 4 ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా దాదాపుగా 2 టన్నుల వాల్యూ 2 టన్నులు వెయిట్ చేసే ఈ రెడ్ శాండిల్ని ఆల్మోస్ట్ ఇట్ ఈస్ కాస్ట్ ఆఫ్ 1.6 crores వాల్యూ చేసే వాటిని ఈ ట్రాక్టర్లో తరలించడానికి సిద్ధమైనప్పుడు టాస్క్ ఫోర్స్ వాటిని పట్టుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో కొంతమంది ఇంపార్టెంట్ ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ క్రైమ్లో కూడా కొంతమంది ఇటీవల జైలుకు వెళ్ళి బయటకు వచ్చిన వ్యక్తుల యొక్క రోల్ కూడా ఎస్టాబ్లిష్ అయింది. వీటన్నింటినీ ఇంకా కూలంకషంగా ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది మిగతా వారిని కూడా. ఈ టాస్క్ ఫోర్స్ యొక్క ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన ఎస్పీ శ్రీనివాస్ ఐపీఎస్, కులశేఖర్ అడిషనల్ ఎస్పీ, డిఎస్పీస్, తర్వాత ఏసీఎఫ్ వారి మొత్తం టీం అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సంబంధించిన వ్యక్తులను కూడా ఇటీవల అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. ఆ రూల్స్ అన్నీ క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. తప్పకుండా అప్ టు ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. తమిళనాడు చెందిన ప్రాంతం వారు, 2 చిత్తూరు చెందిన ప్రాంతం వారు. ఇంకా ఫర్ వెరిఫై చేస్తారు. కూడా ఇప్పుడు అరెస్ట్ చేయాలి కదా, ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి ఇంకా లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరైతే ఎక్కువ కేసెస్లో ఇన్వాల్వ్ అవుతారో వారిపై పీడియాక్ట్ పెట్టడం, అదేవిధంగా ఎక్కువ కేసులో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ ప్రాపర్టీస్ని కూడా కేసెస్లో సీజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్లో ఎవరి రోల్ ఉన్నా వాళ్ళని కంప్లీట్గా కేసెస్లో తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా చాలామంది వ్యక్తులకి కన్విక్షన్ కూడా వస్తుంది. అదొక మంచి పరిణామం. ఎవ్రీడే మీరు న్యూస్లో చూస్తుంటారు. రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ తరఫున ప్రతి వారం 2-3 కన్విక్షన్లు వస్తున్నాయి. మంచి ప్రాసిక్యూషన్ వింగ్ ఎన్బిడబ్ల్యూస్ని పూర్తిగా కోర్టు ముందు ఉంచడం అయితేనేమి, మ్యాజిస్ట్రేట్ ముందు, జడ్జి గారి ముందు కంప్లీట్గా ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ ప్రాక్టీస్ పెట్టడం వలన 85 to 88% ఈరోజు కన్విక్షన్ సాధించగలిగాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా కఠినతరం చేసి రెడ్ శాండిల్ యొక్క ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆపుతాం.
అంటే తమిళనాడు ఏపీ తమిళనాడు కర్ణాటక ఒక రాష్ట్రం కాదు, చాలా రాష్ట్రాల నుండి ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాటిపై పూర్తి ఇంకా ఇన్వెస్ట్మెంట్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో బీజేపీ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. 10, 11వ వార్డు వద్ద కూడా కొంతమంది ఓటర్లు డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ జాన్ రెడ్డి బలగాలతో చేరుకుని కార్యకర్తలు, నాయకులు చెదరగొట్టారు. పోలింగ్ కు ముందు రాత్రి కూడా ఆయా వార్డుల్లో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. 10వ వార్డులో రాత్రి గుమ్ముగూడిన పార్టీ నాయకులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కాగా ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని నర్సాపురం సీఐ జాన్ రెడ్డి తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారు. ప్రశాంత వాతావరణంలో బోధన్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్. బోధన్ పట్టణంలో 2026 మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. 38 వార్డులకు గాను 111 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమై ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, యువ ఓటర్లు పెద్ద సంఖ్యలో హాజరై ప్రజాస్వామ్యానికి తమ మద్దతును తెలియజేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులు త్రాగునీరు, కూర్చునే ఏర్పాట్లు, ప్రత్యేక అవసరాలున్న వారికి సౌకర్యాలు వంటి అన్ని ప్రాథమిక వసతులను సమకూర్చారు. భద్రతా పరంగా ఎటువంటి అంతరాయం కలగకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసింది. సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు నమోదు కాకపోవడం గమనార్హం. ఎన్నికల అధికారులు ఓటర్లు ప్రశాంతంగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. సాయంత్రం వరకు అధిక శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇచ్చేసి ఒకళ్ళు ఏంటి మెదక్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ గాంధీనగర్ వార్డు నెంబర్ 18 పోలింగ్ స్టేషన్ నెంబర్ 35 వద్ద కలెక్టర్ దంపతులు బుధవారం సామాన్య ఓటర్లాగా క్యూ లైన్లో నిలబడి ఓటు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైనదని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ ఎస్పెషల్లీ 4 మున్సిపాలిటీలైన మెదక్, రామాయంపేట్, తూప్రా, నర్సాపూర్ మున్సిపాలిటీ ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి. సో ఆ పోలింగ్ స్టేషన్స్లలో అన్ని ఏర్పాట్లు కూడా మనం సజావుగా చేయడం జరిగింది. అన్ని పోలింగ్ స్టేషన్స్లలో కూడా మెదక్లో ఉన్న 4 మున్సిపాలిటీ పరిధిలలో మొత్తం పోలింగ్ స్టార్ట్ అయ్యింది. సో మీరు అందరు కూడా నిర్భయంగా ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున వచ్చి పోలింగ్లో పాల్గొని మీ యొక్క విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలనేసి కూడా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాజ్యాంగం మనకి దేశ రాష్ట్రపతి అయినా ఒక సామాన్య పౌరుడైనా అందరికి కూడా ఓటు హక్కు విలువ అనేది సమానంగా ప్రసాదించింది. కాబట్టి ఆ రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హాలిడే అని ఇంట్లో కూర్చోకుండా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓటర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి 100% ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలనేసి కూడా మెదక్ జిల్లా ప్రజలని అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు గయాస్ బాషా పార్టీకి గుడ్ బై చెప్పారు. గయాస్ బాషా కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. జేసీ ప్రభాకర్ రెడ్డి పార్టీలోకి చేరాలని ఆహ్వానించడంతో గత 4 సంవత్సరాల నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న గయాస్ బాషా టీడీపీ కండువా కప్పుకొని రాజకీయంగా చురుగ్గా పాల్గొంటారని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో ఉన్న గయాస్ బాషా ఉన్న సేవా తాత్పరతను గురించి పార్టీలోకి ఆహ్వానించారని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. గయాస్ బాషా చాలా నిజాయితీ పరులని, ముక్కుసూటిగా ఉంటారని, ప్రజల సమస్యలను గుర్తించి వారితో మమేకమై వారి సమస్యలు పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తారని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. గయాస్ బాషా మాట్లాడుతూ తాడిపత్రికి జేసీ ఫ్యామిలీ చేస్తున్న అభివృద్ధిని చూసి వారి నాయకత్వంలో పనిచేయాలని భావించారని, వారిలో ఉన్న నాయకత్వ లక్షణాలు తాడిపత్రి పట్టణ అభివృద్ధికి దోహదం చేస్తాయని, అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. నేను పుట్టక ముందు నుంచే రాజకీయాల్లో వచ్చిన మన ప్రభాకర్ రెడ్డి అన్న గారు నా కోసం ఇక్కడికి రావడం, ఆయన పెద్దరికం, ఆయన ప్రేమ అది మరవలేం మేము. మనకు ప్రభాకర్ రెడ్డి అన్న గారి పేరు వినగానే గుర్తుకొచ్చేది సింహగర్జన. సింహగర్జన వెనకాల 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి డిసిప్లిన్. డిసిప్లిన్ ప్రతి ఒక్కరికి ఉండాలి వాళ్ళ జీవితాల కోసం. మన ఊరి డెవలప్మెంట్ కోసం కూడా డిసిప్లిన్ అవసరము. దాంతోపాటు రెండవది ఈక్వాలిటీ. ఈక్వాలిటీ అంటే అన్ని సామాజిక వర్గాలకు మంచి చేయాలా, మంచి జరగాల. గుడులు, గోపురాలు, దర్గాలు, మసీదులు ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ పద్ధతిలో బాగా డెవలప్మెంట్ కావాలా అనే కృషి ఆయన ఒక్కడి వల్లనే సాధ్యమవుతుంది. అది మేము కళ్ళారా చూస్తున్నాము. మూడోది వచ్చేసి ప్రొటెక్షన్. ఏ పార్టీ ఏ ఐడియాలజీతో పోతుందో మాకు తెలియదు, కానీ మన జేసీ ఫ్యామిలీ ఐడియాలజీ మాత్రం మన తాడిపత్రికి మనమంతా సామాజిక వర్గాలందరూ కలిసిమెలిసి ఉండాలి. ఎటువంటి సంఘటనలు కూడా రాకుండా కూడా ఇంతవరకు వచ్చిందంటే ఈ సింహగర్జన ఉండడం వల్లనే అది మనకు సాధ్యమైందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అలానే ఒకరోజు నాకు నమ్మకం ఉంది, ఒకరోజు అది కూడా వస్తుంది తొందరలోనే. మా ముస్లిం సోదరులంతా వాళ్ళ ముందరగానే నేను సంతోషంగా ఒక మాట చెప్పే రోజు వస్తుంది. గర్వంగా మన ముస్లిం సోదరుల కోసం ఆయన పడుతున్న పాటలు, ఆయన మనకు ఎలాంటి సంతోషకరమైన వార్త ఇస్తున్నారో దాన్ని బట్టి నేను మన ప్రభాకర్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఆయన పాలనలో నాకు ఆయన దగ్గర రాజకీయంగా పని చేయడానికి ఒక చోటు దక్కడం నాకు అదృష్టం అని కూడా చెప్పే రోజు వస్తుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము గమనిస్తున్నాం, ప్రతిదీ గమనిస్తున్నాం. మేము పిల్లోలమే, అన్న ముందర చాలా చిన్న పిల్లోలమే. చంద్రబాబు నాయుడు అభద్రతలో ఉన్నారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి చెప్పడం అత్యంత హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం పార్టీ అనంతపురం నగర అధ్యక్షులు సుధాకర్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
అనంతపురం నగరంలో నగర టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారంలో కల్తీ చేసి మీరు అభద్రతలో ఉన్నారని తెలిపారు. భక్తుల మనోభావాలతో చెలగాటమాడిన మీరు పూర్తిగా అభద్రతతో ఉండి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. యావత్ దేశంలోని హిందువుల మనోభావాలతో చెలగాటమాడిన మీకు రాష్ట్రంలోని ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, దీంతో ఏమి మాట్లాడాలో తెలియక అభద్రతా వ్యవహారం నడుపుతున్నారని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, నిన్నటి రోజున అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారు మాట్లాడుతూ ఈ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారికి అభద్రతా భావానికి లోనయ్యారనే విధంగా మాట్లాడడం జరిగింది. అయ్యా అనంత వెంకటరామరెడ్డి గారు, మేము ఒకటే అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు అభద్రతా భావానికి లోనయ్యారని మీరు ఏ రకంగా అంటున్నారు? పవిత్రమైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అపచారం చేసిన మీరు అభద్రతా భావానికి లోనయ్యారు. కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్ర ప్రజలందరూ అలాగే దేశంలో ఉన్న హిందువులంతా మిమ్మల్ని చీకొడుతున్నారు. అయినా మీకు బుద్ధి లేకుండా ఇంకా మీడియా ముందరకు వచ్చి అవాకులు చెవాకులు పేలుతున్నారు. మీ వయసు రీత్యా అయినా కూడా మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అయ్యా అనంత వెంకటరామరెడ్డి గారు, మీ గత వైసీపీ ప్రభుత్వంలో మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు నిలువెత్తు రూపం ఇప్పుడు మీ వాళ్ళు జైల్లో ఉంటున్నారు. అలాగే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అందరూ పవిత్రంగా భావించే లడ్డులో కలిపే కల్తీ నెయ్యి వ్యవహారం అన్ని సంస్థలు కల్తీ జరిగిందని చెప్తూ ఉంటే, సిట్టు కూడా కల్తీ జరిగింది, అసలు నెయ్యే లేదు అని చెప్తూ ఉంటే, మీరు లేదు కల్తీ జరగలేదు, చంద్రబాబు నాయుడు గారు ఊరిక మాట్లాడుతున్నారనే మాటలు మాట్లాడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. మీరు హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఆల్రెడీ మీకు ప్రజలు తగిన గుణపాఠం కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా మీరు ఇంకా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి నెయ్యి కల్తీ జరగలేదు అనే మాటలు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని కూడా ఈ సందర్భంగా వెంకటరామరెడ్డి గారిని మేము అడుగుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.